బ్యాక్ టు న్యూస్. తెలంగాణలోని ప్రతి ఇంటిలో మరికొద్ది గంటల్లో పూల పండుగ పర్వసం ప్రారంభం కాబోతుంది. ప్రకృతిని, పూలను ఆరాధించే అత్యంత అరుదైన బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల నిండుగా జరగబోతోంది. సామాన్యులు మొదలుకొని ప్రముఖుల దాకా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అందరూ పదం పాదం కలిపి బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గ్రామాల్లో కూడళ్లు, నగరాల్లో పార్కులు, ప్రముఖ ప్రదేశాలన్నీ పూల శోభను సంతరించుకుంటాయి. ఆడపడుచులు తెచ్చే బతుకమ్మలతో ఆ ప్రాంతాలన్నీ పుష్పాభిషేకాన్ని తలపిస్తాయి. ఈ పండుగకు అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ ఆడపడుచులకు మంత్రి హరీష్ రావు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు జరుపుకునే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్న హరీష్ రావు, దేశంలోనే పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఎంతో విశిష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొడ్డెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు బతుకమ్మకు స్వాగతమన్న చిరంజీవి 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతమంటూ కొనియాడారు. నటుడు విజయ్ దేవరకొండ సైతం ట్విట్టర్లో మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తన కుటుంబం బతుకమ్మను ఇంట్లోనే జరుపుకుంటోందన్న విజయ్ దేవరకొండ బతుకమ్మ పాటలు, నృత్యాల మధ్య పండుగను జరుపుకుంటామన్నారు. ఈ వేడుకలను ప్రోత్సహిస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవితపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఈ అందమైన స్థానిక పండుగ గురించి దేశానికి అవగాహన కల్పించారని ట్వీట్ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై చివరి రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తోంది. గతేడాది కరోనాతో బతుకమ్మ వేడుకలపై ప్రభావం పడగా ఈ ఏడాది కోవిడ్ నుంచి కోలుకోవడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. ఈ పూల పండుగలో ఒక్కో రోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాల్లో నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. అటుకుల బతుకమ్మ రోజు చప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నాని బియ్యం బతుకమ్మ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. అట్ల బతుకమ్మ రోజున అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలిగిన బతుకమ్మ రోజున ఎలాంటి నైవేద్యం సమర్పించారు. వేపకాయల బతుకమ్మ రోజున బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్న ముద్దల బతుకమ్మ రోజున నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేస్తారు. ఇక దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం వంటి 5 రకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. రవీంద్ర భారతిలో బతుకమ్మ పండుగ సంబరాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. గతేడాది కరోనా కారణంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోలేకపోయామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక ఈసారి మాత్రం పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇవాల్టి నుంచి ప్రతిరోజు సాయంత్రం రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
13న ట్యాంక్ బండ్పై వేలాది మంది మహిళలతో బతుకమ్మను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రవీంద్ర భారతిలో ఈనాడు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కాదు కదా, ఒక తెలంగాణ పేరు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇక్కడ. కానీ ఇలా అధికారికంగా తెలంగాణ వైతాళికలను, తెలంగాణ కళలను, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, భాషను, అనేక రకాల తెలంగాణ వైతాళికలను, గొప్ప గొప్ప నాయకులను వర్ధంతులు వేడుకలు చేసుకోవడం, జయంతి వేడుకలు చేసుకోవడం, అవార్డులు ఇవ్వడం, ఇలా బతుకమ్మ పండుగ వేదిక రవీంద్ర భారతి వేదికగా ప్రారంభించుకోవడం, అధికారికంగా భాష, సంస్కృతి మరియు కల్చరల్ మా యొక్క శాఖల తరఫున మరి దీనికి సంబంధించినటువంటి ఒక మంచి సీడీ గారిని కూడా నేను ఆవిష్కరించుకోవడం, మళ్ళీ రేపు ఒక సీడీ ఆవిష్కరించుకోవడం. ఈ రోజు నుంచి నల్గొండ జిల్లాలో 9 రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి రోజులో భాగంగా ఒక్కొక్క పువ్వును పేర్చి ఎంగిలిపూల బతుకమ్మను పేర్చుతున్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ సంబరాలు చేసుకునేందుకు మహిళలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి నుంచి పూలను సేకరించి మహిళలు ఉదయం నుంచి బతుకమ్మను పేర్చడంలో నిమగ్నమయ్యారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఇటు అతిపెద్ద పూల పండుగ ఉందో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇటు ఎంగుల పూల బతుకమ్మతో ఈ మొత్తం కూడా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైతే 9 రోజుల పాటు ఇటు ఆ పూలను పూజిస్తారు. అంటే జనరల్గా ఇటు దైవాన్ని పూలతో పూజిస్తారు, కానీ ఇక్కడ పూలనే దేవుడిగా పేర్చి పూజిస్తుంటారు. చాలా అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలతో ఇటు మొత్తం ఒక్కొక్క పువ్వును చేర్చి మొత్తం కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఇటు ఇప్పటికి ఇటు అధికార యంత్రాంగం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ కంచెల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవి, కంచెల రమాదేవి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సాయంత్రం ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్క పువ్వును తీసుకొచ్చి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మొత్తం కూడా పేరుస్తున్నారు. మనతో పాటు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బతుకమ్మకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి వేడుకలు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఇష్టమైన పండుగ, అతి ప్రధానమైన పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ ఈరోజు మేము నల్గొండలో స్థానిక ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు కంచెల భూపాల్ రెడ్డి సతీమణి రమాదేవి గారు మహిళలందరినీ పిలిచి ఇక్కడ బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బతుకమ్మల్ని మహిళలందరూ వచ్చి కూడా రకరకాల పూలతో, ప్రకృతి పరంగా దొరికే పూలు, తంగడి పువ్వు అని, గునుగు పువ్వు, జిల్లేడి పువ్వులతో బతుకమ్మని ఒక వరుస క్రమంగా వరుసకొక రంగు వచ్చేటట్టు బతుకమ్మని మేర్చి అందులో పసుపు ముద్ద నుంచి ఆ పసుపు ముద్దని గౌరమ్మగా కొలుస్తూ మేము బతుకమ్మని పేర్చుకోవడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దము. ఈ బతుకమ్మ పండుగ ఊరూరు ఉద్యమంలో మన జాగృతి కవితక్క గారు ఈ ఉద్యమంలో బతుకమ్మ పండుగతోటి కోటి బతుకమ్మల జాతర అని పెట్టి ప్రతి ఊరికి బతుకమ్మను ఎత్తుకొని బతుకమ్మను ఆడి మన ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిందని నేను అనుకుంటున్నాము. ఎమ్మెల్యే కంచెల భూపాల్ సతీమణి కంచెల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? నిజంగా బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి భవిష్యత్ తరాలకు వచ్చేలా, అంటే ఇవి చాలామందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు కదా, ఎలాంటి ఇక్కడ చేస్తున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకమ్మలకు ఇంకే మరింత సంబరాలు ఎక్కువ చేసుకుంటున్నాం. ఎందుకంటే యువత కూడా ఇంతకుముందు ఓన్లీ పెద్దవాళ్ళమే బతుకమ్మలు ఆడుకునే వాళ్ళం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా అన్ని పండుగల గురించి తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా పిల్లలకు ఉత్సాహం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క యువత ఈరోజు బతుకమ్మ అంటే బతుకమ్మ 10 రోజులు ఆడుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బతుకమ్మ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేలాగా అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి ఒక్క యువతలే కాకుండా పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు బతుకమ్మలు మంచిగా ఆడుకుంటా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఉత్సవాలు మాత్రం ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఇటు సంబరంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఏదైతే బతుకమ్మ చెరువు, బతుకమ్మ వల్లభరావు చెరువుని బతుకమ్మ చెరువుగా ప్రకటించి అక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి చివరి రోజు కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడంతా కూడా ఉత్సవాలు నిర్వహించేలా, అక్కడ బతుకమ్మలు నిమజ్జనం చేసేలా. ఈసారి వర్షాకాలాలు ఎక్కువగా ఉండడం, పూలు కూడా ఎక్కువగా విరివిగా పూయడంతో మొత్తం కూడా ఒక పండుగ వాతావరణం, ప్రకృతిపరమైన పండుగ వాతావరణం మాత్రం ఇటు ప్రతి పల్లెలో, తెలంగాణ ప్రతి పల్లెలో కూడా కనిపిస్తూ ఉంది. ఇది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.